ఓకే, బుచ్చిబాబు గారు, దట్ ఈస్ బుచ్చిబాబు గారు హియర్. అందరికీ నమస్కారం అండి. నేర్చుకుని వచ్చిందే 2 మొక్కలు మర్చిపోతాము. సార్ పిఠాపురం. థ్యాంక్ యూ సార్. రవి గారు, నవీన్ గారు, నేనంటే మా బ్రదర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ సార్లోనే. అంటే వీళ్ళందరికన్నా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వీళ్ళెవరూ మైత్రి మూవీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయలేదు, నేను చేశా. అది స్పెషల్ ఇక్కడ. అంటే నేను రంగస్థలానికి సుక్కు సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పటి నుంచి ఎలా ఉన్నారో రవి గారు, నవీన్ గారు ఇప్పుడు అలాగే ఉన్నారు. ఒక సినిమాని పట్టుకోవడంలో ఉప్పిన టైంలో నేనెవరో తెలీదు, వైష్ణవ్ ఎవరో తెలీదు, కృతి ఎవరో తెలీదు. అలాంటి సినిమానే ఎంత అయిపోతున్న బడ్జెట్ ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు. ఒకే ఒకసారి నవీన్ గారు కాల్ చేశారు యుఎస్ నుంచి, బుచ్చి అర్థమవుతుందా నీకు, 20 కోట్లు పైన అయిపోయింది అన్నారు. అవునా సార్ అన్నాను, అంతే. నవీన్ సార్ మీకు గుర్తుందో లేదో అంటే, బ్రదర్ ఫస్ట్ సినిమాకి మీకు ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం అన్నది చాలా గ్రేట్. మీ గురించి రవి గారు చెబుతూ ఉంటారు, కీర్తి ఇంక మామూలు గురి కాదు, ఇంక రవి గారు ఇంకొరే ఒకడు వస్తున్నాడు, ఒక డైరెక్టర్ మామూలు కాదని ఇంకా బేబసంగా చెప్తూ ఉంటారు. మీ ఎలివేషను సార్ చెప్పినట్టు రజనీకాంత్ గారిలా ఇస్తూ ఉంటారు ఎలివేషను, ఆ రేంజ్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మీకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయండి. ప్రదీప్ గారు, మీ సినిమాలు అన్నిటికీ నేను ఫ్యాన్, మీ రైటింగ్కి నేను పెద్ద ఫ్యాన్. మీరు హీరోగా చాలా బాగా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ నుంచి ఇటు వైబ్రేషన్ తెలిసిపోతుంది. అంటే మనం ఎంత, ఇప్పుడే చెప్తున్నా మన అనుగారితోని, మనం ఎంత బాగా రాసినా దేవుడి పైన రాయాలి సినిమా హిట్ అవ్వాలంటే. కానీ దేవుడే ముందు రాసేసిన తర్వాత రాసిన కథలో అనిపిస్తుంది ఇది. దేవుడు అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ, మమతా గారు మీ యాక్టింగ్కి నేను ఎప్పుడో ఫిదా అయిపోయాను. ఈ సినిమా కోసం వెయిటింగ్. మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఈ మధ్యన అన్ని నేను ఏఆర్ రెహమాన్ గారి సాంగ్సే వింటున్నా. నిన్న కూడా చరణ్ గారు అంటారు, నా తీసుకుని ప్లేలిస్ట్ తీసుకుని, ఏంట్రా అన్ని రెహమాన్ గారి సాంగ్స్ ఉన్నాయంటే, లాస్ట్ 1.5 year నుంచి రెహమాన్ గారి సాంగ్స్ తప్ప ఎవరూ వింటలేదు అన్నాను. మధ్యలో మీ సాంగ్స్ కూడా వస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. బుచ్చిబాబు గారు అసలు స్పీచ్లు రోజు రోజుకి దినదినాభివృద్ధి అండి. నిజంగా నా ఆర్టిబీట్ చూస్తే ఇప్పుడు 140 ఉంటుంది. కాదు, మరి పెద్ద గ్లిమ్స్ ఇచ్చారు. మేము దాన్నే మళ్ళీ 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 ఓపెన్ చేసి చూసుకుంటూ రిపీటెడ్గా ఉన్నాము. మరి నెక్స్ట్ సాంగా, టీజరా, ఏం రాబోతోంది, ఎప్పుడు రాబోతోంది? సాంగ్ అండి, అదిరిపోతుంది సాంగ్. వెయిటింగ్. నేను రెహమాన్ సార్ ఎరక్కొట్టేశాడు ఆయన. ఫస్ట్ లవ్ సాంగ్ వస్తుంది, చూడండి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆహా, ఈరోజు మనసు ఎంత నిండుగా ఉందో ఇన్ని అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటే. ఓకే, ఇంకొక ఫైనల్ అప్డేట్కి ముందు ఆబ్వియస్గా హను రాఘవపూడి గారు స్పీచ్ వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఒక్క నిమిషం నాకు కూడా కంగారుగా ఉంది కొంచెం. ఒక్క నిమిషం బ్రదర్స్, ఒక్క నిమిషం ప్లీజ్. ఫిక్స్ అయిపోయారా మీరు? ఒక్క నిమిషం ప్లీజ్. అది వేరే సందర్భంలో మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి. ఒక్క నిమిషం బ్రదర్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నమస్కారం వద్దా? సరే, ఇందాక రామజోగయ్య గారు మాట్లాడుతూ కీర్తి చాలా అదృష్టవంతుడు, జనరల్గా హస్తవాస్ చాలా మంచిది, మైత్రిది అని చెప్పారు. నేను ఇంకో కొంచెం ఎక్స్టెన్షన్ చెప్తాను అంతే. అది అదృష్టం కాదండి, బ్లెస్సింగ్స్ అంటారు వాటిని. ఎందుకంటే నీ గురించి మాట్లాడుతున్న కీర్తి, నీ గురించి మాట్లాడుతున్న హీరో ప్రదీప్ అవ్వచ్చు, మన నికేత్ గారు కావచ్చు, మన ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, పక్కనున్న హీరో అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఎవరైనా వీళ్ళందరూ అంత క్లోజ్గా నీ గురించి, నీ పక్కన పిల్లర్స్ అయిపోయారు మొత్తం. అది చాలా రేర్ కాంబినేషన్. అది అంటే అది ఎంతో అదృష్టం దాటేస్తే కానీ జరగదు. చాలా భయంకరమైన బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు. ఐ థింక్ యూఆర్ గోయింగ్ ప్లేసెస్ ఫర్ ష్యూర్. అందులో అయితే ఎటువంటి ఇది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఇది మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారని నాకు తెలియదు స్టార్టింగ్లో. నేను జెన్యూన్గా ఆ సాంగ్ బూమ్ బూమ్ ఊరం బ్లడ్ అది చూసి ఎంత వైబ్ వచ్చిందంటే, ఇప్పుడు ప్రేమదేశం ముస్తఫా సాంగ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ప్రేమికుడు ఫిలింలో ఊర్వశి సాంగ్ ఉంటుంది. అప్పట్లో మొత్తం సెన్సేషన్ అనమాట. అంటే అప్పుడు మీ అంత ఉండేవాళ్ళం మేము. అది అంత ఫీలింగ్ వచ్చింది చూడటానికి. అండ్ ఐ థింక్
దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్. ఆ స్పేస్కి వెళ్ళిపోద్ది చూడని చెప్పడానికి అది ఒక్కటి చాలు. అండ్ సాయి, అలాంటి ఒక సాంగ్ సినిమాకి రావడం అనేది మామూలు విషయం కాదు. ఆ సాంగ్ ఒక్కటి చాలు ఈ సినిమా వైబ్ ఏంటో చెప్పేయడానికి. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్ళిద్దరు అసలు అద్భుతం, మామూలుగా లేదు. ప్రదీప్ గారు అండ్ మమత, అండ్ వాట్ కెమిస్ట్రీ. అసలు మీరిద్దరు ఏదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు ఫిల్మ్లో చూస్తుంటే. దట్ ఈస్ అమేజింగ్ యాక్చువల్లీ. నికేత్ గారు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మైత్రి అండ్ ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ. ఈ విషయంలో నేను కూడా అడగక్కర్లేదు, మీకు అక్కడి నుంచే డైరెక్ట్గా వస్తుంది క్వశ్చన్ కాబట్టి. చూస్తారు ఈ మంతే చూస్తారు. అప్డేట్ ఏమి ఇవ్వాలని చూస్తారా సార్? ఇది టైటిల్ అయితే అనౌన్స్ చేస్తాం. ఫౌజియా కాదా కూడా అదే రోజు తెలుస్తుంది. మమ్మల్ని ఇంకా ఆ సస్పెన్స్ లోనే ఉంచుతున్నారు. రవి గారు చెప్పారు. రవి గారు, నవీన్ గారు వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ. ఈ మంత్ అయితే డెఫినెట్ కూడా అదే రోజు తెలుస్తుంది. మమ్మల్ని ఇంకా ఆ సస్పెన్స్ లోనే ఉంచుతున్నారు. రవి గారు చెప్పారు. రవి గారు, నవీన్ గారు వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ. ఈ మంత్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఈ మంతే థ్యాంక్